పారిజాతం పుష్పాలు 9 రకాల. చెట్టుపై నుంచి కోసిన పూలు కాదు, కింద పడిన పూలనే దేవుడికి ఎందుకు సమర్పిస్తారు? ఈ దివ్య రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమస్కారం, శ్రీస్తుతి టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓం నమో నారాయణాయ. భక్తులారా, ఒక చిన్న ప్రశ్న. ప్రపంచంలో ఏ పుష్పాన్ని దేవుడికి కోసి సమర్పించకూడదని చెప్తారో తెలుసా? అది దేవలోకం నుంచి భూమికి వచ్చే దివ్యమైన పుష్పం పారిజాతం. మరి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పారిజాతం ఒకటే కాదు, 9 రకాలుగా ఉందని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, చెట్టుపై వికసించిన పువ్వు కంటే నేలపై సహజంగా రాలిన పువ్వే దేవుడికి అత్యంత ప్రీతికరమైంది ఎందుకు చెప్తారు? దీని వెనుక ఉన్న పురాణ రహస్యం ఏమిటి? ఈరోజు శ్రీస్తుతి టీవీలో పారిజాతం గురించి చాలామందికి తెలియని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పారిజాతం ఎలా పుట్టింది? పురాణాల ప్రకారం దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు అమృతంతో పాటు ఎన్నో దివ్య రత్నాలు వెలువడ్డాయి. అందులో ఒకటే ఈ దేవలోకంలో పుష్పవృక్షం పారిజాతం. అందుకే దీన్ని స్వర్గ పుష్పం, దేవతల పుష్పం, అదేవిధంగా హరిసింగార్ అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, శ్రీకృష్ణ పరమాత్మలకు ఈ పుష్పం అత్యంత ప్రీతికరమని భక్తులు విశ్వసిస్తారు. పారిజాతం నిజంగానే 9 రకాలు. చాలామందికి తెలిసింది తెల్లని రేకులు, మధ్యలో నారింజ రంగు కాడ ఉన్నటువంటి పారిజాతం మాత్రమే. కానీ కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు పారిజాతాన్ని 9 రకాలుగా వివరిస్తాయి. అవి ఎర్ర పారిజాతం, రేకు పారిజాతం, తెలుపు ఎర్రకాడ కలిగిన సాంప్రదాయ పారిజాతం, పసుపు పారిజాతం, నీలం పారిజాతం, గన్నేరు రంగు పారిజాతం, గులాబీ పారిజాతం, పాలవర్ణ పారిజాతం, ఎరుపు పారిజాతం. అయితే భక్తులారా, ఇవి ప్రధానంగా ప్రాంతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో వికసించే వర్ణాలు మాత్రమే. ప్రకృతిలో ఎక్కువగా కనిపించేది మాత్రం తెల్లని రేకులు, నారింజ రంగు కాడ కలిగినటువంటి పారిజాతమే. చెట్టుపై నుంచి పూలు ఎందుకు కోయకూడదు? ఇదే అసలు దివ్యమైన రహస్యం. ఒక పురాణ కథనం ప్రకారం పారిజాత వృక్షం పరమేశ్వరుని ఘోర తపస్సుతో ప్రసన్నం చేసుకొని ఒక దివ్య వరాన్ని పొందిందట. ఆ వరం ఏమిటంటే, నా పుష్పాలను ఎవరూ చెట్టుపై నుండి కోయకూడదు, నేను స్వయంగా సమర్పించిన పుష్పాలనే దేవతలకు అర్పించాలి. అందుకే పారిజాతం రాత్రి వికసించి తెల్లవారుజామున తానే భూమిపై రాలిపోతుంది. అది ప్రకృతే దేవుడికి సమర్పించినటువంటి నైవేద్యమని భావిస్తారు. అందుకే పారిజాతం పూలను కోయడం కన్నా సహజంగా రాలిన పూలనే సేకరించి పూజించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రకృతిని గౌరవించే భారతీయ సంస్కృతికి గొప్ప నిదర్శనం. పారిజాతం పంచస్పర్శ మహిమ. పారిజాతానికి మరో అద్భుతమైన విశేషం ఉంది. దానిని పంచస్పర్శ మహిమ అంటారు. ఈ పుష్పం 5 పవిత్ర స్పర్శాలను పొందుతుందని విశ్వసిస్తారు. భూస్పర్శ భూమిని తాకుతుంది. మృత్తికా స్పర్శ పవిత్రమైన మట్టిని స్పృశిస్తుంది. జలస్పర్శ మంచు లేదా తేమను స్వీకరిస్తుంది. హస్తస్పర్శ భక్తుడు భక్తి శ్రద్ధలతో చేతితో ఎత్తుకుంటాడు. స్వామి స్పర్శ చివరికి దేవుని పాదాలను చేరుతుంది. ఈ 5 పవిత్ర స్పర్శల వల్ల పారిజాతం దైవిక శక్తిని మరింత పొందుతుంది. కొన్ని సాంప్రదాయాలు ఈ పుష్పంతో చేసినటువంటి పూజ వల్ల పంచమహాపాతకాల ప్రభావం కూడా తగ్గుతుందని చెబుతాయి. విష్ణుమూర్తికి ఎరుపు పారిజాతం ఎందుకు సమర్పించరాదు? కొన్ని ఆచార సాంప్రదాయాల ప్రకారము శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి ప్రతీక. ఎరుపు రంగు తమో గుణాన్ని సూచిస్తుందని భావించి విష్ణుమూర్తి ఆరాధనలో ఎరుపు రంగు పారిజాతాన్ని ఉపయోగించకుండా తెల్లని పారిజాతం సమర్పించడం ఉత్తమమని చెబుతారు. అయితే ఈ నియమం అన్ని శాస్త్రాల్లో ఒకే విధంగా పేర్కొనబడలేదు. ఇది ప్రధానంగా కొన్ని ప్రాంతీయ ఆచార సాంప్రదాయాల్లో కనిపించే విశ్వాసం మాత్రమే. పారిజాతం పూజ వలన కలిగే ఫలితాలు భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని, మహాలక్ష్మి కటాక్షం కలుగుతుందని, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, మనస్సుకు ప్రశాంతత, భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని, కుటుంబంలో ఐశ్వర్యం, శుభకార్యాలు, మంగళం పెరుగుతాయని నమ్ముతారు.
పారిజాతం పూలను ఎలా సేకరించాలి అనే సందేహం. తెల్లవారుజామున సహజంగా నేలపై రాలిన పుష్పాలను మాత్రమే సేకరించాలి. చెట్టు కొమ్మలను ఊపి పూలను రాల్చకూడదు. కాళ్ళతో తొక్కకుండా భక్తి శ్రద్ధలతో చేతులతో ఎత్తుకోవాలి. శుభ్రమైన పాత్రలో ఉంచి దేవుడికి సమర్పించాలి. భక్తులారా, పారిజాతం కేవలం ఒక అందమైన సువాసన పుష్పం కాదు. అది వినయానికి, ప్రకృతిని గౌరవించే సంస్కృతికి, భక్తికి, దైవానుగ్రహానికి ప్రతీక. చెట్టుపై ఉన్నప్పుడు పువ్వులు కోయకుండా అది స్వయంగా సమర్పించిన తర్వాత మాత్రమే దేవుడికి అర్పించడం మన భారతీయ సంస్కృతి ప్రకృతిని ఎంత దైవంగా భావించిందో తెలియజేస్తోంది. ఈ రోజు నుంచి మీ ఇంటి దగ్గర పారిజాతం చెట్టు ఉంటే దాని పూలను కోయకండి. సహజంగా రాలిన పూలనే భక్తి శ్రద్ధలతో సేకరించి దేవుడికి సమర్పించండి. అలాంటి పూజకు దైవానుగ్రహం మరింత లభిస్తుందని మన పెద్దలు విశ్వసించారు. మీకు ఈ ఆధ్యాత్మిక సమాచారం నచ్చితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని సనాతన ధర్మ విశేషాలు, పురాణ రహస్యాలు, ఆలయ చరిత్రలు, ఆధ్యాత్మిక కథనాల కోసం మన శ్రీస్తుతి టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ఓం నమో నారాయణాయ. ఓం శాంతి శాంతి శాంతి.